మళ్ళీ ఇంకోటి చేశారు అంటే అట్ట ఇదేమన్నా చింతపిక్కలాట అండి, నాకు నచ్చలేదు ఆ చింతపిక్క తీసి అవతల పారేస్తున్నా అంటానికి రిమూవల్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మేము ఫలానా వాడిని తొలగిస్తున్నాం, మా పార్ట్నర్ తొలగిస్తున్నాం, మేము ఒక ఇది తీర్మానం చేసుకున్నాం పద్ధతి. అందులో మీకు ఎక్కువ ఉంటాయి, అక్కడ మీకు ఆ చాదస్తాలు ఎక్కువ ఉంటాయి కదా. దాని మీద నాకు పూర్తిగా అవగాహన జస్ట్ లేదు కానీ జస్ట్ ఒక 2 పాయింట్స్ చదివాను అంతే ఎప్పుడో అది. కానీ గవర్నమెంట్ మాకు స్క్రీనింగ్ అయితే పెట్టింది దాని మీద సమ్ డే అండ్ డే అవుట్ వాట్ ఈస్ గోయింగ్ అని అయితే చదివాను. సార్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది సార్. జరగకుండా ఆపగలిగిన తెలివితేటలు, సామర్థ్యము, దక్షత, నేర్పు ఇవన్నీ ఉన్న అమెరికన్ అడ్మినిస్ట్రేషను మరి చూసి చూడనట్టు వ్యవహరించిందా, లేకపోతే అసలు కంప్లీట్గా వదిలేసిందా, టోటల్గా వదిలేసిందా? ఎందుకంటే 26 మంది ప్రాణాలు సార్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ 26 మంది భారతీయుల ప్రాణాలు ఇక్కడ పోయింది. నేను వాళ్ళ మతంతో కులంతో నాకు సంబంధం లేదు. చంపినోడు మతం కులం ఎంచి చంపుండొచ్చు కాక, నేను దాని గురించి ఇక్కడ మాట్లాడను. 26 మంది వి లాస్ట్ అవర్ బ్రదర్స్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మగాడిని చంపి మీ ఆడవాళ్ళని ఉంచుకుంటాం అని చచ్చిపోయే ముందు చచ్చిపోయేవాడికి చెప్పి మరీ చంపారు. మరి ఇంత జరిగిన తర్వాత దానికి మూల కారణం కూర్చొని అమెరికాలో కనిపిస్తోంది. అంటే అమెరికా ప్లాన్ చేసిందిగా అని నేను అంటలా. కుట్ర అక్కడ జరిగింది, డిజైన్ అక్కడ జరిగినప్పుడు ఎక్కడో ఒక దశలో దాన్ని అడ్డుకోగల వ్యవస్థలు 17 వ్యవస్థలు పనిచేస్తున్నాయి మీకు. ఏమైనాయి ఆ వ్యవస్థలు? కాకెత్తుకుపోయినాయా? వాటిని కాకెత్తుకుపోయిందా అని అడుగుతున్నా. అది చెప్పడం కష్టమే కొంచెం దాని గురించి, ఎందుకంటే అది ఇక్కడ రచించిండ్రు, ఆ ప్లాన్ అంతా అమెరికాలో రచించిండ్రు అనే దానికి పెద్దగా ప్రూఫ్స్ ఏం లేవు. ఇక్కడ 9/11 ఇన్సిడెంట్స్ కే ఏం చేయలేకపోయినారు. ఇక్కడి ఇంటెలిజెన్స్ వర్గాలు దాన్ని ఏం పసిగట్టలేకపోయింది. జరిగిన నష్టాన్ని చేసిన తర్వాత ఎవరు ఎక్కడ ప్లాన్ చేశారనేది కనుక్కున్నారు అంతేగాని. సార్ నోన్ అఫెండర్ సార్, ఒబేదుల్లా సయీద్ ఏమి రామకృష్ణ పరమహంస కాదు, నోన్ అఫెండర్. నేననేది అదే, వాడికి అంత నేర చరిత్ర ఉన్నవాడిని ఒక సెన్సిటివ్ ఇన్స్టిట్యూషన్లో వాడు పార్ట్నర్ అయినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ చెక్ ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ కన్నా కూడా. ఇక్కడంటే వదిలేస్తాం మేము, అదే మా ముందు ఉగ్రవాద తిరుగుతున్నా మేము పట్టించుకోం. అక్కడ మీరు అసలు ఊరుకోరు కదా. రోజు ఏం ప్లాన్ చేస్తున్న దాని వల్ల పార్ట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్ లో ఇది రాదండి. వాడు రోజు ఏం చేస్తున్నాడు, రోజు కార్యకలాపాలు ఏం చేస్తున్నాడు, జైల్లో నుంచి విడుదల చేసిన తర్వాత కంపెనీలో ఒక డైరెక్టర్ ని ఒక పార్ట్నర్ ని ఇన్కార్పొరేట్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో వాడి నేర చరిత్ర అంతా వస్తుంది కదా సార్. అంటే ఇక్కడైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇదంతా వెరిఫై చేస్తుంది. మరి అక్కడ మీకున్న మినిస్ట్రీ ఏంటో నాకు తెలియదు, ఖచ్చితంగా ఇక్కడ వెరిఫై చేస్తారు. ప్రభుత్వానికి ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా బయటపడుతుండొచ్చు కానీ ఇండియాలో అమెరికా నుంచి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాకిస్తాన్కి అక్రమంగా తరలిస్తున్నాడనే అభియోగాల మీద హీ వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ సెంట్ టు జైల్. ఇంకా అంతకంటే ఏం కావాలి సార్ ప్రూఫ్? ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఆయన ఏం చేస్తలేడు కాబట్టి పెద్దగా సీరియస్ తీసుకోరు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు, పాలస్తీనా వాళ్ళు ఉంటారు, ఇజ్రాయెల్ నుంచి ఉంటారు, ప్రతి కంట్రీస్ నుంచి అక్కడి కంట్రీస్ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టే వాళ్ళంతా అమెరికాలోనే ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అనేది నిఘా అంతగానం పెట్టరు ఎవరి మీద. ఇప్పుడు జార్జియా విడిపోయినప్పుడు, రష్యా విడిపోయినప్పుడు అంత ఇక్కడ నుంచే జరిగింది. అదంతా వాళ్ళ ఏ కంట్రీకి ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉండాలని అంత ఇక్కడే జరిగింది. అది అంత మాత్రాన వాళ్ళు దాని మీద నిఘా ఏం పెట్టరు కదా దాని మీద. కిరణ్ గారు మీరేమంటారు సార్? ఈ నిఘా వైఫల్యం వల్ల ఒబేదుల్లా సయీద్ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ హిస్ ఆపరేషన్ అని అనుకోవచ్చునా? అంటే 100% అందరి మీద నిఘా ఉండదు సార్. ఇప్పుడు నా మీద కానీ, ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న వాళ్ళందరం, మేమందరం మోడీని అన్నా లేకపోతే ట్రంప్ని అన్నా మా మీద కూడా పెద్ద నిఘా ఉండదు. 100% నిఘా ఉండదు. మీరు అన్నట్టుగా ఆయన మీద నిఘా ఉండొచ్చు. కాకపోతే గవర్నమెంట్ కూడా ఏం చూస్తుంది అంటే, అమెరికన్ గవర్నమెంట్ కొంతమంది డిఫ్లెక్టర్స్ కూడా అసెట్స్గా వాడుకుంటుంది. మనకి ఈ అవసరానికి నెగోషియేషన్ సార్, ఇట్స్ ప్యూర్లీ నెగోషియేషన్. ఇక్కడ ఇది పనికొచ్చాడు, దీనివల్ల ఇక్కడ ఉపయోగం ఉంటుంది నాకు అనేసి చూస్తుంది. ఆ ఉపయోగం బట్టి రాజకీయ ప్రాబల్యం మన కంట్రీ నెరేటివ్కి వాడు సరిపోతాడు అనుకుంటే ఉంచుతారు, సరిపోడు అనుకుంటే ఏమంటే 2 కాళ్ళకి 2 చేతులకి కట్టేసి ఎల్సావడం వరకు ఎక్కడికో పంపించి నువ్వు అక్కడ సావు అని చెప్పి పంపించేస్తారు. ఈ అసెట్ మేనేజ్మెంట్లో అమెరికా టాప్ సార్, మీరు అవునన్నా కాదన్నా టాప్. ఆ అసెట్ మేనేజ్మెంట్లో ఇది చేశారు అనేటట్టుగా మీ నెరేటివ్ కనిపిస్తుంది. 100% నెరేటివ్ రైట్ కూడా అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. కాకపోతే మాకు ఆ విజిబిలిటీ కానీ ఆ థాట్ కానీ ఉండదు.
జరిగింది అయితే 100% తప్పు జరిగింది, అది అందరం ఒప్పుకునేది. కాకపోతే దీనికి మనం సెల్ఫ్ రిలయంట్ గా ఉన్నామా లేదా అనే దాన్ని చూసుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది లాస్ట్ టైం కాదు. వీ హ్యావ్ బీన్ ఫెయిలింగ్ కాన్స్టెంట్లీ, వీ హ్యావ్ బీన్ ఫెయిలింగ్ ద పీపుల్ కాన్స్టెంట్లీ. ఇప్పుడు మన దగ్గర ఎందుకు సార్, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. మన ఆర్టీసీ బస్సులు ప్రతి 2 ఏళ్ళకి ప్రతి సంవత్సరం పొల్యూషన్ చెక్ చేసుకోవాలి, దాని మిషనరీ బాగుందా లేదా చూసుకోవాలి. మనది ఇప్పుడు మొన్న అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారి ఇంటి దగ్గర నుంచి ఒక 100 అంటే ఒక 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరంలో కొండ మీద నుంచి ఒక బస్సు పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఆ బస్సు అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, అది అసలు అవుట్ ఆఫ్ ద సర్వీస్లో ఉంది. 3 ఏళ్ల ముందరే సర్వీస్లోంచి వెళ్ళిపోవాలి, సర్వీస్ కంటే ఎక్కువ మైల్స్ నడిచిందని చెప్పి మన రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు అంటే మన ప్రాణాలు మనం ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవట్లేదు? వాళ్ళు మనుషులు కదా సార్, ఇప్పుడు ఆ బస్సులో నుంచి పడిపోయిన వాళ్ళు మనుషులు కదా సార్. నేను కూడా అదే ప్రశ్న దగ్గరకు వస్తున్నానండి. ఇదే ఒక అమెరికన్ పౌరుడికి ఏదైనా విదేశాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే దేశం మొత్తం ఫ్లైట్ వేసుకుని వచ్చి అక్కడ కూర్చొని దాని సంగతి తాట తీసేదాకా అక్కడే కూర్చొని వెళ్తారు. ఏది ఆ పర్టికులర్ స్టేట్లోనో దేశంలోనో చాలా చూసాం. మనం ఇక్కడ పోయినవి 26 ప్రాణాలు సార్. ఒక్కసారి ఆలోచించండి. అంటే అమెరికా పౌరులవే ప్రాణాలు, మిగిలిన వాళ్ళ అందరూ పిపీలకాలు అంటారా? ఒక్కసారి ఆలోచించండి. నేను హ్యూమన్ యాంగిల్లో మాట్లాడుతున్నానండి. ఇక్కడ మానవీయ 100% మన సెల్ఫ్ రిలయన్స్ మీద ఉన్న ఇష్యూస్ అనేది. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో పాలస్తీన్ మీద కొట్టుకుంటూ పోతుంది. మరి ఇజ్రాయెల్ ఎందుకు ఆపట్లేదు? మరి ఇండియా పాకిస్తాన్లో మన టార్గెటెడ్గా మన దగ్గర తప్పు చేసిన వాళ్ళని చంపుతుంటే ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఆపితే మనం ఎందుకు ఆగాము? ఇది మన ఆత్మగౌరవ సమస్య కాదా? ఇది మన సెల్ఫ్ రిలయన్స్ ఇష్యూ కాదా? ఇప్పుడు ఇజ్రాయెల్లో అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగట్లేదంటే అవి జరుగుతున్నాయి. పాపం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎఫిషియెంట్గా దాన్ని ఇంటర్నల్గా కంబ్యాట్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్గా కంబ్యాట్ చేస్తున్నారు. ఎంత సార్ ఇజ్రాయెల్ నేషన్ ఎంత పెద్ద నేషన్ సార్ ఇజ్రాయెల్. కరెక్ట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ మీద ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నారు, అటాక్స్ మీద ఖర్చు పెడుతున్నారు, డిఫెన్స్ మీద అన్నిటి మీద ఖర్చు పెడుతున్నారు. మనం ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాం? మనం ఎందుకు ఇట్లా ఈ పరిస్థితుల్లో ఉన్నాం? అంటే ఇప్పుడు మన ప్యానల్ అంతా ఒప్పుకునేది ఒకటి సార్, మన దగ్గర నుంచి నెరేటివ్ సరిగ్గా వెళ్ళట్లేదు బయటికి. మనం స్ట్రాంగ్గా రిజల్టెంట్ గా మన విషయాన్ని మనం చెప్పలేకపోతున్నాం. మనం యాక్షన్ కూడా అంత రిజల్టెంట్ గా తీసుకోలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఇండియాలో ఈ వార్ ఇది వార్ అని నేను అనుకోను. దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ టార్గెటెడ్ అటాక్స్ ఆన్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్. లెట్స్ లిమిట్ టు దట్. మన మీడియా అత్యుత్సాహం పోయి ఇది వారు, మన కరాచీ వార్ కాదండి, ఇది వార్ కాదు. మనం వార్ మొదలట్లేదు అసలు. మనం స్ట్రాటజికల్ గా మనకు కావాల్సిన పాయింట్స్ లో ఇక్కడ ఉన్న కొన్ని అసెట్స్ ని చంపడానికి మనం వెళ్ళిన మాట నిజం. అక్కడ వరకే నెరేటివ్ ఉంచాల్సింది. we have extended this narrative within India to unlimited bounds. మన అన్లిమిటెడ్ బౌండ్స్ చేసేసి మన ఇండియాలో ఒక ఏదో పెట్రోలిజం వస్తుంది అనుకున్నాం. కాకపోతే దానికి సరిపోయేటట్టుగా మన పక్కన స్క్రీన్ ప్లే లేదు, మన నెరేటివ్ లేదు. మనం సెల్ఫ్ రిలయన్స్ అంటే మన ఆత్మగౌరవం లేకుండా ఎట్లా సార్? ఇప్పుడు నేను పోరాడుతున్నాను అన్నప్పుడు నేను వెనకాల వచ్చి ఆపుతాను ట్రై చేస్తాను. నేను ఆగను అన్నాను అనుకోండి, అప్పుడు నెగోషియేషన్కి వస్తాను. నెగోషియేషన్ లేకుండానే ఆగిపోతే ఎట్లా సార్? శనిరెడ్డి గారు మీరేమంటారు సార్? సారీ అండి, అంటే ఐ ఓవర్ స్పోక్ ఆన్ సంబడి. లేదు, యు ఆర్ అట్ లిబర్టీ టు ఎయిర్ యువర్ వ్యూస్ అండి. దాంతో మేము విభేదించవచ్చు కాక, కానీ మీరు మాట్లాడే మీ హక్కుని నేను గౌరవిస్తానండి. I agree with Praveen. One thing, Praveen, ఇజ్రాయిల్కి వచ్చేవరకు ఏమైందంటే దే హ్యావ్ ఎ హాస్టేజ్. ప్రతి ఒక్కరు వారాపాలి అంటున్నారు, కానీ హాస్టేజెస్ ని రిలీజ్ చేయమని ఎవరు అడగట్లేదు. మరి దే హ్యావ్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. అది దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. మన దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే చంపేసి వెళ్ళిపోయింది. డెఫినెట్గా అంటే నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఇండియా హాస్ ఎ రైట్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. దెర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అండ్ వాట్ ఇండియా ఈస్ డూయింగ్, ఐ థింక్ ఇంకా చేయాల్సి ఉండే, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇది పొద్దున్న లేస్తే ఏమవుతుందంటే హెడేక్, మీరు అన్నట్టు ఇంతకుముందు బిగినింగ్లో ఈ కామన్ మెన్ కూడా ఈ సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే ఎన్ని రోజులు ఈ హెడేక్, అసలు ప్రతిదానికి వాడు వస్తాడు, ఇక్కడ టెర్రరిస్టులు పంపిస్తాడు, అటు పంపిస్తాడు అనేది. ఐ థింక్ ఇట్ షుడ్ హావ్ డన్ లాట్ మోర్. మరి హోప్ఫుల్లీ అది ఐ డోంట్ నో వేర్ వి ఆర్, కానీ జరగాల్సి ఉండింది. ఒక పాయింట్ చెప్తాను సార్. అంటే ఈ నెరేటివ్ లో మధ్యలో ఒక నెరేటివ్ వచ్చిందంటే, అదేదో ఒక ఊర్లో అంట 22 మంది పాకిస్తాన్ ఆడవాళ్ళు ఇక్కడ ఇల్లీగల్ గా ఉన్నారంట, 95 మందిని అన్నారంట. అది అమ్మ తుర్కోళ్ళకి 5 పిల్లలకి అంట తప్ప సార్ అసలు. 22 మంది ఇంటూ 5 అంటే 110 మందిని కనాల్సింది, 95 మందిని కన్నారు. ఇంకా 10 మంది డిస్కౌంట్ ఇచ్చారు.
సార్ అది నెగటివా సార్? ఇప్పుడు వాళ్ళు ఇల్లీగల్ గా ఉన్నారనుకోండి, పాకిస్తాన్ ఆడవాళ్ళు మన దగ్గర ఇల్లీగల్ గా ఉన్నారు. అది మాత్రమే మనం మాట్లాడాలండి. ఇల్లీగల్ గా ఉన్నారు